కడప జిల్లా బదివేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక 4 రోడ్ల సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు గ్యాస్ బండ్లతో శవయాత్ర చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ముడియం చిన్ని మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి అంతర్జాతీయ ముడి చమురు ధరలకే అనుగుణంగా ధరలను తగ్గించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఇక ₹2 అదనపు సుంకాన్ని విధించినా ధర పెంచలేదంటూ ప్రజలను మభ్యపరిచి మోసపుచ్చటాన్ని సిపిఐ నిరసిస్తోందని అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయని, అందుకు అనుగుణంగా ఇక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాల్సింది పోయి ఎక్సైజ్ సుంకాన్ని పెంచి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవడం గర్హనీయమని చెప్పారు. పైగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచలేదని ప్రచారం చేసుకోవడం ప్రజలను మభ్యపరచడమేనని అన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు పెంచి, తగ్గినప్పుడు ధర తగ్గించకపోవడం ప్రజలను వంచడమేనని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే లీటర్కు ₹2 చొప్పున తగ్గించాలని, ఇప్పటికే పెరిగిన విద్యుత్ ఛార్జీలను చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజానికానిపై పుండు మీద కారం చల్లిన చందంగా వంట గ్యాస్ పై ఒకేసారి ₹50 పెంచడంతో ప్రజలపై మరింత భారాలు పడనున్నాయని, వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని, లేకపోతే రానున్న కాలంలో ప్రజా మద్దతుతో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ షరీఫ్, గంప అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలపైన ఇటువంటి భారాలు మోపమని చెప్పేసి కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు గ్యాస్ మీద ₹50, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ పైన ₹2 ఈరోజు పెంచడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రజలపై భారాలు మోపి ఈరోజు ధరలు విపరీతంగా పెంచడం జరుగుతుంది. ఈరోజు సిపిఎం పార్టీగా ఒకటే చెప్తున్నాం, ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలపైన అనేక భారాలు మోపడం సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే చమురు ధరలు ఇప్పుడు విపరీతంగా 50% తగ్గిపోవడం జరిగింది. వాస్తవంగా చమురు ధరలు తగ్గిన తర్వాత డీజిల్, పెట్రోల్ ధర